నమస్తే వెల్కమ్ టు 10 Max. రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉండడంతో కల్కి ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. ఇప్పటికే డిజిటల్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న కల్కి ప్రమోషన్లు లేటెస్ట్ గా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ప్రమోషన్లే కాదు సినిమా మీద హైప్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. ముంబైలో కల్కి చేసిన సందడేంటో లెట్స్ హావ్ ఎ లుక్. ప్రభాస్ హీరోగా నాగాస్విన్ కాంబినేషన్ లో వచ్చే గురువారం థియేటర్లోకి వస్తున్న కల్కి సినిమా ప్రమోషన్లు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. పాన్ వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ అవుతున్న కల్కి ముంబైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అరేంజ్ చేసింది. ప్రభాస్, దీపిక, అమితాబ్, కమల్ హాసన్ స్టార్ కాస్ట్ మొత్తం అటెండ్ అయి బాలీవుడ్ లో సినిమా మీద హైప్ తెచ్చేశారు. ఈవెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచే రానాతో పాటు మిగతా స్టార్ కాస్ట్ అందరూ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. టీం మొత్తం ప్రమోషన్స్ కి అటెండ్ అవుతున్నా ఇప్పటి వరకు దీపిక అటెండ్ కాలేదు. సినిమాని అసలు ఏమాత్రం ప్రమోట్ చేయకపోవడంతో నెగటివిటీ కూడా ఫేస్ చేసింది దీపిక. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ దీపిక ఈవెంట్ కి రావడం, సినిమా గురించి ప్రభాస్ గురించి మాట్లాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్, దీపిక జంటగా జూన్ 27న థియేటర్లోకి వస్తున్న కల్కి ముందు నుంచే క్రేజ్ క్రియేట్ చేసింది. స్పెషల్లీ ప్రభాస్ కి బాలీవుడ్ లో మార్కెట్ ఉండదు. దాన్ని కల్కితో నెక్స్ట్ లెవెల్ కి పెంచాలని ట్రై చేయడానికి ఫస్ట్ నుంచి కల్కిని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అసలు పాన్ ఇండియా అపీల్ కోసం హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొన్, లెజెండ్ అమితాబ్ బచ్చన్ కల్కిలో జాయిన్ అవడంతో సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. వీటికి తోడు రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్ సెట్ చేయడం, ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతూ ఉండడంతో కల్కి కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఆడియన్స్. స్టార్ హీరోలు సాలిడ్ స్టార్ కాస్ట్ తో పెద్ద బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలకు సెకండ్ లైన్ లో ఉన్న మరికొంతమంది పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కూడా జనాల్ని వీళ్ల వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ సరికొత్త కథలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సెకండ్ లైన్ హీరోలు సరికొత్త సినిమాలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే స్టార్ హీరోల సినిమాల గురించి అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి నడుస్తున్నా ఈ హీరోల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వీటిలో దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మలయాళ హీరో అయినా కూడా తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన దుల్కర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటే లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ లక్కీ భాస్కర్ లో మరో యాంగిల్ చూపిస్తోంది. నాని సరిపోదా శనివారం కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది. దసరాతో మాస్ హీరో అయిపోయిన నాని స్టార్ హీరోల లైన్ లో చేరడానికి బాగా కష్టపడుతున్నారు. అందుకే ఈసారి సంథింగ్ డిఫరెంట్ కథతో సరిపోదా శనివారం అంటూ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ చేయడానికి నాని ఓవర్ టైం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తోంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మాస్ మహారాజా జట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఆల్రెడీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన రైడ్ సినిమా రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ని రెడీ చేస్తున్నారు. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా మిస్టర్ బచ్చన్ మూవీ ప్రస్తుతం మంచి రొమాంటిక్ సాంగ్ షూట్ లో బిజీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతోంది. సెకండ్ జనరేషన్ హీరోల్లో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకుండా డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేస్తున్న నాగ చైతన్య ఈసారి పెద్ద సక్సెస్ ఎయిమ్ చేస్తున్నారు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు నాగ చైతన్య. సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండెల్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్న సినిమాల్లో టాప్ లో ఉంది. డెఫినెట్లీ ఈ సినిమా నాగ చైతన్య టాప్ మూవీస్ లో ఒకటి కాబోతోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలో వన్ ఆఫ్ ద హైలైట్ సాయి పల్లవి కావడంతో సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. ఈ తండెల్ మూవీ ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటూ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. కొన్నాళ్ల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కంప్లీట్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒక జానర్ లేకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రౌడీ హీరో ఈ సినిమాలో ఎలా కనిపిస్తారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. కమర్షియల్ సబ్జెక్ట్ కాకపోయినా, పెద్ద గ్రాండియర్ లేకపోయినా శేఖర్ కమ్ముల సినిమా అంటే జనరల్ గా క్యూరియస్ గా ఉంటారు ఆడియన్స్. అందుకే చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న కుబేరా సినిమా కూడా ఇంట్రెస్ట్ గ్రాప్ చేస్తోంది.
అందులో ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్ క్యాస్ట్ ఉండడంతో గ్యారంటీగా ఈ సినిమా వర్త్ వెయిటింగ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో క్రేజీ స్టోరీతో తెరకెక్కుతోంది రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ పేరుకి తగ్గట్లే నితిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో కూడా రిలీజ్ చేయడంతో ఇదేదో సాలిడ్ సినిమా అంటూ హైప్ పెరిగిపోయింది. మరి డిసెంబర్లో రిలీజ్ పెట్టుకున్న ఈ సినిమా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతుందో. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బిజీగా ఉండడంతో దాదాపు సంవత్సరం నుంచి పెద్దగా షూటింగ్స్ చేయలేదు. 6 నెలలుగా అసలు సెట్ లోకే రాలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. ఇక పొలిటికల్ హడావిడి అయిపోయింది కాబట్టి సెట్ లోకి వచ్చేదెప్పుడా అని ఆరా తీస్తున్నారు. మరి పవన్ నెక్స్ట్ మంత్ నుంచే షూట్ లో జాయిన్ అవుతున్నారా? పొలిటికల్ గా బిజీగా ఉండి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి బాధ్యతలు కూడా తీసుకున్నారు. మరి ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన సినిమాల బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్. పవన్ ఈ నెల మొత్తం రాజకీయపరమైన పనులతో బిజీగా ఉన్నా నెక్స్ట్ మంత్ షూట్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తన సినిమాలకు సంబంధించిన టీమ్స్ తో సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ చేయమని, డేట్స్ కూడా ఇస్తాను అని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ పవన్ ఓజీ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. పవన్ గెలిచినప్పుడు ఓజీ టీం అయితే ఓజీ టైం బిగిన్స్ అంటూ పెద్ద పవర్ఫుల్ పోస్టర్ వేసింది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమాని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు టీం. ఇప్పుడు పవన్ ఎలాగూ గెలిచారు కాబట్టి జూలై నుంచి షూటింగ్స్ మళ్లీ రీస్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఓజీ కంప్లీట్ అయ్యాక పవన్ హరిహర వీరమల్లు మీద కాన్సంట్రేట్ చేస్తారని తెలుస్తోంది. దీనికోసమే పవన్ లాంగ్ హెయిర్ కూడా పెంచుతున్నారని టాక్. ఓజీ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లుకి డేట్స్ ఇస్తారని, ఈ సినిమాకి సంబంధించి కూడా షూటింగ్ కంప్లీట్ చేసేద్దామని ఏఎం రత్నంకి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పినట్టు రూమర్. అయితే హరిహర వీరమల్లు 2 పార్టులని అనౌన్స్ చేసిన టీం పవన్ ఇచ్చే డేట్స్ ని బట్టి ఒక పార్ట్ తోనే కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి షూటింగ్ అయితే పెద్దగా జరగలేదు. కానీ హరీష్ దాదాపు 2 ఏళ్ల నుంచి పవన్ తో షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాని కూడా ఓ కొలిక్కి తీసుకొద్దామనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హరీష్ ఓ పోస్ట్ కి రిప్లై ఇస్తూ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా ఆగిపోలేదని ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు జనాలు. అటు పొలిటికల్ గా పవర్ లో ఉన్నారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ పవర్ పంచులు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 100 రోజుల్లో రాబోతున్న దేవరా, హీరోయిన్ ని ఇంట్రొడ్యూస్ చేసిన శర్వానంద్, కొత్త సినిమా షూట్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్, ఇంట్రెస్టింగ్ గా 11 టీజర్, పవర్ఫుల్ గా ఫస్ట్ కట్ వీడియో. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. దేవరా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వబోతున్న దేవరకి ఇంకా 100 రోజులే ఉండడంతో దేవరా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు అభిమానులు. శర్వానంద్ తన 37వ సినిమాలో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్య లుక్ రిలీజ్ చేసింది టీం. సందీప్ కిషన్ తన 30వ సినిమా మొదలు పెట్టారు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమా షూట్ ని స్టార్ట్ చేశారు సందీప్ కిషన్. సినిమాలతో పాటు ఓటీటీలో కూడా దూసుకుపోతున్న నవీన్ చంద్ర 11 అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ టీజర్ రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి ఫోటోలు పోస్ట్ చేశారు. వెన్నెల కిషోర్, నందితా శ్వేత లీడ్ రోల్స్ లో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓఎంజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రవీణ్ కేవి డైరెక్షన్ లో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మహిష మూవీ ఫస్ట్ లుక్ ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ప్రణవ్, షాగ్న్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.